స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ హోలీ స్పిరిట్ పైన జీవం కలిగిన దేవాతి దేవానికి స్థుతి స్తోత్రాలు అలా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. దేవా నేను వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీరు మాకు ఇచ్చిన ప్రభావ ఒక అవకాశాలను పెట్టి మీకు వందనాలు ప్రభావ. మేము వ్యాపాటి వారు మేము దేనికి పనికిరాని వారు మమ్మల్ని ఏర్పరచుకున్నావు నీకు స్థుతి స్తోత్రాలు. అయ్యా మీరు పూర్ణ వాక్యం చదువుతుంది. అయ్యా నీ వాక్యములను మాట్లాడుచుండగా మీరు మాకు తోడుగా నడిపించి కృప చూపించి బలపరుస్తారని చేస్తున్నాము. మీరు అడిగి వేడుకుంటున్నాం పరమకుడుతుంది. ప్రైజ్లా దేవుడి నామానికి మహిమ కలగను గాక. దేవుడు నామానికి మహిమ కలగను గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉంది గాక. దేవుడు మనం చేస్తున్న వ్యాపారాలు పరిపాట్లు తోడుగా ఉండను గాక. వ్యాపారాలు దీవింపబడను గాక. కోల్పోయినవన్నీ మరలా దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ప్రతి సమస్యకి ఆయన విడుదల కలుగజేయని గాక. విడుదల వచ్చిన గాక. ఆమె 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 పరిశుద్ధాత్మ కార్యములు జరిగించిన ఆత్మకార్యము జరిగించిన సయానికి స్తోత్రములు. యెహోషువ వాక్యం చదువుకుందాము. యెహోషువ 12వ అధ్యాయం నుంచి 15 వచనం వరకు చదువుకున్నాం. దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడడం గాక. దేవుడు మీతో నాతో మాట్లాడిన గాక. ఆమేన్. చదువుకుందాం. యెహోషువ 10-12 వచనం 14-15 చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఏంటంట? యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమునంట. ఇశ్రాయేలులను ఎదుటంట అమోరీయులను అప్పగించిన దినమునంట. ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువకు ప్రార్థన చేసెను. అంటే ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువకంట ప్రార్థన చేశాడంట. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. మన ఒక ప్రార్థన దేవుడు వినిన అంతవరకు మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు లేదు అనేది మనకు గ్రహింపు కలిగి మనము ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నామని కాదు, కానీ ప్రార్థన చేస్తున్న మనకు జవాబు వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఆయన జవాబు ఇచ్చాడంటే ప్రార్థనలో మనం ఏదైతే అడుగుతామో అది మనకి ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాం. సూర్యుడా నీవు గిబియేనులో నిలువుము అంటే యెహోషువ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సూర్యుడా నీవు గిబియేనులలో నిలువుము, చంద్రుడా నీవు అయోనులోను లోయలలో నిలువుము.
మనము కూడా మన ఒక పరిస్థితులను కూడా మనము అలా ప్రార్థన చేసేవారు ఉండాలి. యేసయ్య నాకు వస్తున్న ప్రతి శోధన కూడా రాకుండా తప్పించి, యేసయ్యా మాకున్న పరిస్థితులను కూడా సరిచేయి యేసయ్యా. యేసువ ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడో మనము కూడా అట్టా ప్రార్థన చేసేవారికి ఎప్పుడైతే ఉంటామో ఆయన సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం విషయములు ఆగిపోమని ఏ రీతికి అయితే ప్రార్థన చేశాడో మన పరిస్థితుల విషయాలు కూడా మనం అలా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన విశ్వాసము చేజారిపోకుండా మనము గట్టిగా పట్టుకోవాలి. మన ఒక ప్రార్థన పెదవుల మీద కాక ఇదిగో హృదయపూర్వకముగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన ఒక జీవితంలో మనము ఏ రీతిగా అయితే దేవుని ఎరిగి మొదటి దినాలలో దేవుని తెలుసుకొని ఉన్నామో అంతము వరకు అదే రీతిగా దేవుడికి బహు దగ్గరగా ఆయన ప్రేమించేవారుగా మనము ఉండాలి. ఈ దినాలలో దేవుడి విషయములో అనేక మంది అనేక గృహాలకి వెళ్ళి దేవుడిని ఏలన చేస్తున్న వారు అనేక మంది వస్తున్నారు. కనుక మనము వారు ఒక మాటలను వినకుండా మనము దేవుని వైపు దేవుడి మాటలు మన హృదయములో ఉంచుకొని ఉన్నవి గ్రహించి వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఒక మాటలు మన హృదయంలో ఉంటాయో ఆయన ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఈ లోకములో చెప్పుతున్న వారు చెడ్డ మాటలు మనము వినేవారుగా ఉన్నాము. ఆమేన్. దేవుని గురించి చెడ్డ ప్రసారం చేస్తున్న వారు మన గృహాలకు వస్తే మనము వారికి దేవుని గురించి చెప్పేవారుగా మనము ఉండాలి. ప్రేమగా వారితో మాటలు చెప్పేవారుగా మనం ఉండాలి. మనము ఆయనని ఎలా తెలుసుకున్నాము, మనము ఆయనని ఎలా వెంబడిస్తున్నాము, మన పరిస్థితి ఎలా మారింది, దేవుడు ఎలా మార్చాడని గురించి మనం వారికి చెప్పేవారుగా ఉండాలి. ఆమేన్. మనము వారికి దేవుని గురించి మన స్థితిని మార్చిన యేసయ్య గురించి వారికి చెప్పేవారుగా ఉండాలి. యెహోషువ ప్రార్థన చేసేటప్పుడు సూర్యుడా నీవు గిబిలోనే నిలుపుము అన్నాడు. చంద్రుడా నీవు అయ్యోను లోయలలో నిలుపుము. అంతే, అయ్యోను లోయలలో నిలుపుము అంటే అక్కడే ఆగిపో. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడా నిలుచును, చంద్రుడు ఆగెను. జనులంట తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలుచును, చంద్రుడు ఆగెను అను మాట యేషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. యేషారు గ్రంథములో ఈ ఒక మాట రాయబడి ఉన్నది. మన ఒక శత్రువు ఈ లోకము, లేదంటే మన ఒక సమస్య శత్రువు మన మీదకి లేచేటప్పుడు యెహోషువ ఒక ప్రార్థన ఏ రీతికైతే సూర్యుడ చంద్రుని నిలిపివేసిందో మన ఒక శోధన కూడా నిలిపివేసే ప్రార్థనగా మనము చేయాలి. ఆగిపోవాలి. శత్రువు ఒక సైన్యము ఆగిపోవాలి. అపవాది ఒక సైన్యము ఆగిపోవాలి. ఆమేన్. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి, అంటే ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడేలు అస్తమించును. ఎంతంట? ఒక దినము అస్తమించును. త్వరపడలేదు, అంతే. అస్తమించబడాలని త్వరపడలేదంట. ఒక నరుణ్ణి మనవిని, ఎవరు మనవినంట? ఒక నరుడు మనవినాడంట. యెహోషువ ఒక నరుడు, దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రవక్త.
అక్కడ కిందనే ఏమని అంటున్నాడంటే, ఒక నరుడు ప్రార్థన విని, ప్రవక్త ప్రార్థన విని కాదంట, అక్కడ ఏమంటున్నాడు, నరుడు చేసిన ప్రార్థన విన్నాడంట. యేషు ఒక ప్రవక్త, కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఒక నరుడు ప్రార్థన, ఒక నరుడు ప్రార్థన విని ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ దానికి తరువాత కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. యవన జీవితంలో మనము అనేకమైనవి కోల్పోతాం. యవన కాలంలో మన ఒక జీవిత విషయంలో మనకి అనేకమైన కోరికలు ఉంటాయి. లోకములో తిరగాలని, ఆనందంగా గడపాలని మనకుంటుంది. కానీ ప్రార్థన అనే జీవితము ఎంతో గొప్పది. ఈ లోకంలో సంతోషము, ఆనందము అవి ఇక్కడ వరకే పరిమితం. దేవుని ఒక ఆనందము, సంతోషం మన తరతరాలు మన కుటుంబాల మీదకి అది ఉంటుంది. మన ఒక ప్రార్థన దీవెన మన కుటుంబాలలో, మన బిడ్డల మీద, మనకు ఇది గృహాలపైన నిలిచి తరతరాలకి అది ఒక ఆశీర్వాదముగా ఉంటుంది. యెహోషువలాగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి, ఎప్పుడైతే యెహోషువలాగా ఉంటావో, ఆయన నీ ప్రార్థన ఆలకించి సూర్యుడు చంద్రులను ఆపివేసిన యెహోషువ ఒక ప్రార్థన నీ ప్రార్థన విషయమును కూడా నీ శత్రువు సైన్యముని ఆపబోతున్నాడు. నీ పరిస్థితులని ఆపబోతున్నాడు. ఆయన నీ ఒక విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు. ఆయన నీవేదైతే కావాలని ప్రార్థన చేస్తున్నావో అది నీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయస్థితులు ఎదగాలనుకుంటున్నావా? ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఒక మాటలు చెప్పాలనుకుంటున్నావా? ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. అనేక మంది ఎదుట నిన్ను బలముగా వాడుకుంటాడు. యెహోషువలాగా ప్రార్థన చేయి. యెహోషువలాగా విశ్వాసముతో ఉండు. యెహోషువలాగా ధైర్యముగా ఉండు. యెహోషువలాగా మనం ప్రార్థన చేద్దాం. యెహోషువలాగా విశ్వాసముతో ఉందాం. యెహోషువలాగా మన ఒక పరిస్థితులని మార్చే ప్రార్థన మనలో ఉండాలి. మన జీవితంలో ఉండాలి. మన కుటుంబంలో ఉండాలి. సహోదరుడా, సహోదరుడా, యవ్వన కాలంలో ఉన్న మన ఆలోచనలు మార్చబడాలి. మన బ్రతుకు మార్చబడాలి. మన తీరు మార్చబడాలి. మన ఒక ప్రార్థన మార్చబడాలి. ఎప్పుడైతే మన ఒక ఆలోచనలు మార్చబడతాయి, ఎప్పుడైతే మన ఒక మాటలో మార్చబడతాయో, దేవుడు ప్రతి సమయాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నాడు. యెహోషువకు తోడుగున్న దేవుడు నీకు తోడుగున్నాడా? యెహోషువ ఒక నరుడు ప్రార్థన ఆలకించాడు కదా. అక్కడ ప్రార్థన అంటలా, ఒక నరుడు ప్రార్థన ఆలకించాడు అంటున్నాడు. నరుడు అంటే మనలాగా యెహోషువ ఒక నరుడు. ఆయన ఒక ప్రవక్తగా మార్చాడు దేవుడు. నిన్ను కూడా ఒక ప్రవక్తగా మార్చాలనుకుంటున్న దేవుడికి యెహోషువలాగా ప్రార్థన చేయి. యెహోషువలాగా ఉండాలనుకుంటున్నావా? యెహోషువలాగా బ్రతకాలనుకుంటున్నావా? యెహోషువలాగా ప్రార్థన చేయాలనుకుంటున్నావా? దేవుడికి మన జీవితం ఎంత? దేవుడికి నీ జీవితం ఇవ్వు. ప్రార్థన చేయి. ఆయన ఏకాంత ప్రార్థన ఆలకించే దేవుడు.
నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో విజయం ఉంది. యెహోషువ ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు గనుకనే సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాయి. ప్రార్థన చేయకుండా సూర్యుడు ఆగిపో, చంద్రుడు ఆగిపోలా. ఆయన ప్రార్థన చేయగా నువ్వు కూడా ప్రార్థన చేయాలి. మనందరము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో శక్తి ఉంది. మా తండ్రి, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలనుకుంటున్నావా? ఆత్మీయ బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నావా? దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను అభివృద్ధి పరచును గాక. దేవుడు మన కుటుంబాలను, నీ కుటుంబాలను దీవించును గాక. దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మదేవా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించును. యెహోషువలాగా ప్రార్థన చేసే యవన బిడ్డలు లేవనెత్తండి నాయనా. యవన కుమార్తెలు లేవనెత్తండి ప్రభునైనా. నీ కొరకు బ్రతకాలని రోషముగా నిలబడుతున్న ప్రతి బిడ్డకి తోడుగా ఉండండి అయ్యా. యెహోషువలాగా ప్రార్థన చేసే యవన దైవజనులను దీవించునైనా. పరిశుద్ధాత్మ కార్యములు జరిగించునైనా. ఈ ఉదయకాల సమయములు ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించునైనా. యేసయ్యా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను దీవించలేనా. ప్రతి విషయంలో దీవించలేనా. ఆశపడే కుటుంబాలకు నేను ప్రతి ఒక్కరిని చేయమని అడుగుతున్నాము. నేను యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత రావాలని, నీకు మహిమకారముగా నేను ప్రతి కుటుంబం దీవింపబడాలయ్యా. నీ సన్నిధి నేను మాకు తోడుగుంచి, కృప చూపించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదిస్తారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ గృహాలని దేవుడు దీవించునుగాక. మీ వ్యాపారాలని దేవుడు దీవించునుగాక. మీ చదువులని దేవుడు దీవించునుగాక. మీ పంట పొలాలని దేవుడు దీవించునుగాక. మీరు బయటికి వెళ్ళేటప్పుడు, నాపులకు వచ్చేటప్పుడు మీ వాహనాల చుట్టూ దేవుడు దేవదూతల కాపుదల ఉంచునుగాక. దేవుడిని తెలుసుకున్న మన హృదయాలు అంతము వరకు దేవుడి కొరకు బ్రతుకుదుముగాక. మన బిడ్డలని దేవుడి వైపు తిప్పుదుముగాక. వారికి దేవుడి గురించి మనం చెప్పుదుముగాక. దేవుడు మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ లోకములోను ఏ చెడ్డ మాటలు మనము చూడకుండా ఉందముగాక. బైబిల్ను గురించి చెడ్డగా ప్రసారం చేస్తున్న వీడియోలు మనము ఇక ఎన్నడూ చూడకుండా ఉందుముగాక. కృప కలుగునుగాక. పరిశుద్ధాత్మ అగ్గిని మండించిన యేసయ్యా, నీ సన్నిధి నైనా మాకు తోడుగుంచి, కృప చూపించి, బలపరచునైనా. నీ ప్రభావముతో నింపునైనా, ఆత్మ వర్షమును కుమ్మరించునైనా, ఆత్మ బలముతో నింపునైనా. యేసయ్యా, నీ రక్తముతోనైనా మమ్మల్ని కడగండియా. అయా యెహోషువ 12 ఎదుగో ప్రభా. యేసయ్యా 10-12 నుంచి 14 వచనం వరకు నన్ను మీరు మాతో మాట్లాడారయ్యా. యెహోషువ ప్రార్థన మాకు దయచేయమని అడుగుతున్నాము. నీ కృపతో, నీ మహిమతో నింపినైనా మమ్మల్ని బలపరిచి, దీవించి, ఆశీర్వదించినైనా. నీ సన్నిధినైనా మాకు తోడుగా ఉంచుతారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. దేవుడు దీవించి అభివృద్ధి వచ్చునుగాక. ఆమేన్.